ఉత్తర అమెరికా తెలుగు సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో నాట్స్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని శ్రీహరి మందాడితో నాట్స్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. ఒక సాధారణ సభ్యుడిగా ప్రయాణాన్ని ప్రారంభించి అధ్యక్ష స్థానానికి చేరుకున్న శ్రీహరి మందాడిపై నాట్స్ నాయకత్వం ప్రశంసల వర్షం కురిపించింది. నేను శ్రీహరి మందాడి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ రాజ్యాంగాన్ని మరియు నిబంధనలను గౌరవిస్తూ అధ్యక్షుడిగా నా విధులను నిజాయితీగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. తెలుగు భాషను, సంస్కృతిని, మన సంప్రదాయాలను కాపాడుతూ అమెరికాలోని తెలుగు సమాజానికి సమానత్వంతో పారదర్శకంగా సేవ చేస్తాను. నాట్స్ ఆశయాలను తీసుకెళ్లేందుకు ఆ బృందాన్ని ప్రోత్సహిస్తూ నిబద్ధతతో నాయకత్వం వహిస్తాను. నాట్స్ చైర్మన్ గా నాకు ఉన్న అధికారంతో శ్రీహరి మండాడి గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. జరిగిందండి. దేర్ వాజ్ అన్ అదర్ రౌండ్. మనకి టైం కన్స్ట్రెయింట్ వల్ల వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ద జడ్జెస్ కి ముందుగానే పార్టిసిపెంట్స్ అందరికీ అందించడం జరిగింది. సో జస్ట్ ఇమాజిన్ దేర్ ఫ్లైట్, అవన్నీ మార్క్ చేసి దానికి ఎంత టైం పెట్టి ఇక్కడికి ఆల్ ద వే. దయచేసి నాట్స్ వారందరికీ సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఈరోజు ఇండియా నుంచి వచ్చాను. ఈ కార్యక్రమం కోసమే శ్రీహరి మందాడి గారి కోసమే వచ్చాను. శ్రీహరి మందాడి గారు నాకు 15 సంవత్సరాల నుంచి పరిచయం. 15 సంవత్సరాల నుంచి నేను చేసిన ప్రతి కార్యక్రమంలో, ప్రతి దాంట్లో కూడా తన పాత్ర ఉంది. చాలా అండగా ఉన్నాడు. అలాంటి శ్రీహరి ఈరోజు నాట్స్ ప్రెసిడెంట్ అవడం నిజంగా చాలా సంతోషదాయకం. శ్రీహరి గారి తల్లిదండ్రులు శ్రీమతి ధర్ని గారు, పిల్లలు జతిన్ మరియు లిఖిత. సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కమ్యూనిటీ, we have to compete not with our Tamilians or Kannada. We have to. టీఫా తరఫు నుంచి ఉన్న వారందరూ దయచేసి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆటా తరఫు నుంచి విచ్చేసిన ఈ రోజున నాట్స్ ప్రెసిడెంట్ అవడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మిత్రులు శ్రీహరి మందాడి గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నాట్స్ అధ్యక్షులుగా శ్రీహరి మందాడి గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో శ్రీ ప్రశాంత్ పిన్నమనేని గారు ఇంతకు ముందు చెప్పినట్లుగా సో అఫీషియల్ గా ఇది అనౌన్స్ చేయడం మాత్రమే. సో ప్రెసిడెంట్ పదవి లేకపోయినప్పటికీ, సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా నాట్స్ లో సో ఎన్నో కార్యక్రమాలు, ఒక ప్రెసిడెంట్ ఎన్ని కార్యక్రమాలు అయితే చేస్తారో ఒక అధ్యక్షులుగా అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తూనే వచ్చారు. సో ఇప్పుడు అఫీషియల్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక అధ్యక్షునిగా ఆయన ఏ విధంగా ఉండబోతుంది ఆయన ప్రణాళిక ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. So today is my first day as the president and my friend Mohan Krishna Mannav garu ఇండియా నుంచి స్పెషల్గా ఒక ఫ్రెండ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. ఆయన వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు మెన్షన్ చేసినట్టు. అట్లాగే మా చైర్మన్ ట్యాంపా నుంచి కూడా వచ్చారు, ఓత్ సెరమనీ చేపించడం కోసం ఆయనకు కూడా ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నాట్స్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యాజ్ ద ప్రెసిడెంట్. వాళ్ళు, మా బోర్డు వాళ్ళు నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన దానికి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మించి నా వంతు నేనైతే కృషి చేసి నాట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి, తెలుగు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటానికి, ఏదైనా ఆపదిస్తే నాట్స్ ఉంది అనే భరోసా కల్పించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. టీవీ5 మహా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నాట్స్ ప్రెసిడెంట్గా శ్రీహరి మందాడి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి, వాళ్ళందరూ కూడా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పి శ్రీహరి మందాడి గారికి అందరూ కూడా శుభాకాంక్షలు
తెలియజేశారు. శ్రీహరి మందాడి గారు 15 సంవత్సరాల నుంచి నాట్స్లో వివిధ హోదాల్లో పనిచేసి ఈరోజు నాట్స్ ప్రెసిడెంట్ స్థాయికి రావడం నిజంగా చాలా సంతోషం, చాలా గర్వకారణం. వారు ఇలానే మరింత సేవా పదంలో ముందుకెళ్తూ తెలుగు వాళ్ళకి సేవ చేయడానికి నాట్స్ ద్వారా మరింత మందికి సేవ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శ్రీహరి గారు ఈరోజు ఓట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. న్యూజెర్సీలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం సంబంధంతో పాటు ఫ్లోరిడాలో జరగబోతున్న టామ్స్ సంబరాల గురించి మరొకసారి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలియజేస్తారండి ప్రశాంత్ గారు. శ్రీహరి గారు ఈరోజు ప్రెసిడెంట్ కింద తీసుకున్నారు. నాట్స్ ఆనరరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈసీ, చాప్టర్ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాం అన్న హ్యాపీనెస్ ఉంది. శ్రీహరి గారి పదవి డ్యూరేషన్లో డెఫినెట్గా నాట్స్ని కొత్త లెవెల్కి తీసుకెళ్ళి డెఫినెట్గా ఎక్కడ చాప్టర్స్ లేవో ఒక 10-15 చాప్టర్స్ ఆయన టర్మ్ లోపల ఓపెన్ చేసే ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. అదే కాకుండా యంగర్ జనరేషన్ అట్రాక్ట్ చేయటము, ఉమెన్ ఎంపవర్మెంటు, ఇట్లాంటి మరిన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్తో ముందు తీసుకెళ్దామని ఆయన ప్లాన్ చేస్తున్నారు. బోర్డు నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. ఇదివరకు మోహన కృష్ణ మన్నవ గారి టర్మ్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాము దాన్ని మళ్ళీ రీఇనిషియేట్ చేసి ఒక అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, కానీ జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవసరమైన ఆయన ప్లాన్ చేసుకుంటా నాట్స్ని సరికొత్త హైట్స్కి తీసుకెళ్ళి వచ్చే నెక్స్ట్ 15 ఏళ్లలో ఈ ఒక స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్గా చేయడానికి బోర్డు, ఈసీ కలిసి ప్రయత్నం చేస్తాము. ఇక మా టాంపాలో జరిగే జూలై 4th, 5th, 6th కన్వెన్షన్కి వస్తే బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. 300 మంది నాట్స్ వాలంటీర్స్ రాత్రనగా పగలనగా కష్టపడి చేస్తున్నారు. మా కన్వీనర్ గారి డైరెక్షన్లో, శ్రీనివాస్ గుత్తుకొండ గారి డైరెక్షన్లో చేస్తున్నాము. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా 4 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళు ప్లస్ వాళ్ళకు కూడా అందరికీ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్స్ వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టు ప్లాన్ చేస్తున్నాము. కల్చరల్ అవనివ్వండి, స్పిరిచువల్ అవనివ్వండి, రిలీజియస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఇట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని అందరూ కూడా వచ్చి కానించి వెళ్ళేదాకా ఒక మెమరబుల్ ఈవెంట్ కాగా, ఒక పండగలాగా, మనకు పండగలు సంవత్సరానికి ఒకసారి వస్తే నాట్స్ సంబరాలే మాకు పండగ. ఈ పండగని వాళ్ళు ఇంకొక నెక్స్ట్ 2 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలాగా చేసి అందరికీ మంచి టైం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక సినీ రంగం నుంచి చూస్తే అన్స్టాపబుల్ మన బాలయ్య బాబు గారు కానీ, తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ గారు కానీ, విక్టరీ వెంకటేష్ గారు, డిఎస్పి గారు, తమన్ గారు, శ్రీలీల గారు, సుకుమార్ గారు, మెహర్ రమేష్ గారు, గోపీచంద్ మల్లేని గారు, ఇదే కాకుండా వివేక్ ఆత్రేయ గారు, తనికెళ్ళ బర్నీ గారు, జయసుధ గారు, మీనా గారు, ఇంకా ఎందరో వస్తున్నారు. అలాగే డిఫరెంట్ బిజినెస్ పీపుల్ అండ్ మన ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఈ అంత ఇన్ఫర్మేషన్ సంబరాల్.orgలో ఉందండి. నెక్స్ట్ వీక్ మనం రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇది మా నాట్స్ టాంపా టీం తరపున ప్రతి ఒక్కరిని ఫ్యామిలీతో ఆహ్వానిస్తున్నాను. వీ విల్ అష్యూర్ యూ దట్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.